ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూడగానే లక్ష్మీ నరసింహస్వామి మాకింత పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. లక్ష్మీ నరసింహస్వామితో మాకున్న అనుబంధం చాలా ప్రత్యేకం. ఎవరు చెప్పినా కూడా నమ్మరండి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా తీసి నేను ఒకసారి పోస్ట్ చేస్తానండి వీలు చూసుకొని. అసలేం జరిగింది అంటే హోమంకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 8:00 అయితే రమ్మన్నారు. మేము ఉంటున్న దగ్గర నుంచి భద్రాచలం వెళ్ళాలంటే 4 అవర్స్ అయితే పడుతుంది. వెళ్ళగలమా లేదా, హోమం చూడగలమా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ ఆ రోజు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఈవినింగ్ 4కి పోస్ట్‌పోన్ అయింది అని చెప్పారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే. ఈ హోమం పేరు వైనతర హోమం. ప్రతి అమావాస్య, పౌర్ణమికైతే ఈ హోమం చేస్తారు. ఈ హోమం చేశాక గరుడ ప్రసాదం ఇస్తారు. ఈ గరుడ ప్రసాదం తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, గర్భదోషాలు ఏమైనా ఉంటే పోతాయని నమ్ముతారు. ఈ హోమం చేశాక గరుడ ప్రసాదం ఇస్తారు కదండీ! అది ఒక మంత్రం చెప్పాక మాత్రమే తినాలి. ఇక్కడ ఏదైనా ముడుపు కడితే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఈ ముడుపు కట్టాక మనకు ఒక తీర్థము, కుంకుమ ఇస్తారండి. ఈ తీర్థం నీళ్ళు మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఒక 3 రోజులు తీర్థంగా తీసుకోవాలి. ఈ హోమం అంతా అయిపోయి, ఈ పూజ అంతా అయిపోయాక గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు బాబు స్వాతి నక్షత్రంలో పుట్టారు, బ్లెస్ చేయండి అంటే ఆయన మెడలో ఉన్న వైజయంతి మాల మా బాబు మెడలో వేశారు. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఈ ఆశ్రమం పేరైతే సాలగ్రామ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రమం భద్రాచలంలో ఉంది.